కానీ సెకండ్ హాఫ్ భయపెట్టి సినిమా చేయాలని నాకు లేకుండే సార్. మంచి కాంటెంట్ చెప్పాలనుకున్నాం, ఒక న్యూ ఏజ్ సినిమా సార్. అవును ఒక అసలు మీకు విలన్ బ్యాక్ డ్రాప్ స్టోరీ గానీ అది ఎంత ఫ్రెష్ గా ఉంటుంది చెప్పండి. అవును, మీరు రాక్షసుడి సినిమాలాగే ఆ, దీని ఫ్లాష్ బ్యాక్ అసలు మీరు ఆ ట్విస్ట్ గానీ 2-3 వచ్చే ట్విస్ట్లు గానీ క్లైమాక్స్ ట్విస్ట్ గానీ ఇంకా సినిమాలు ఇంకే హై ఇవ్వగలుగుతాం సార్. అంతకన్నా ఏం ఇవ్వగలుగుతారు? మీకు విజువల్ గా బెస్ట్ ఇచ్చాం, సౌండ్ పరంగా బెస్ట్ ఇచ్చాం, నేను డబ్బింగ్ పరంగా చూడండి స్పష్టమైన తెలుగు, ఎక్కడ ఏది లేకుండా, ఎక్కడ ఒక బ్యాడ్ గా ఒక స్మోకింగ్ గానీ డ్రింకింగ్ షాట్ కూడా లేదు. అందుకే మనకి నగరానికి కానీ ధూమ్రపానం కానీ అలాంటి కాడే పడలే మన సినిమాలో, అంత క్లీన్ ఫిల్మ్. అదే అసలు మేజర్ సర్ప్రైజ్. ఆ బ్లడ్ పెట్లా, గోర్ పెట్లా, ఏదో హారర్ సినిమాలు అంటే మొత్తం బ్లడ్ గిడ్డి పెట్టి గోర్ పెట్టడం అలాంటివి పెట్టకుండా ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్, థ్రిల్లింగ్ థ్రిల్లింగ్ థ్రిల్లింగ్. ఎగ్జాక్ట్లీ. ఈసారి ఏం లేదు, ఇప్పుడు ఇలాంటి సినిమాలు మాకు ఏంటంటే సార్, ఇలాంటి సినిమాలు కనుక మీరు అందరు సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తే ఇంకో 10 సినిమాలు వస్తాయి సార్. కరెక్ట్. ఇంకో 10 మంది రైటర్లు రాస్తారు. కరెక్ట్. మాలాంటి హీరోలు అందరం ఇలాంటి అరే ఈ స్పేస్ ఒక్కొక్క సినిమా అందరూ అటెండ్ చేస్తారు. సర్వైవల్. నేను చాలా మంది యాక్టర్స్ అడిగేవాడిని సార్, హారర్ సినిమా మేము చేయమనేవాడు. ఎందుకు హారర్ సినిమా తప్పేం కాదని నా ఒపీనియన్. ఇప్పుడు మ్యాడక్ ఫిల్మ్స్ ఎంత అద్భుతంగా చేస్తున్నారు, ముంజియా, స్త్రీ 2, వాళ్ళు ఇప్పుడు ఎంత వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడక్షన్, చావా, వెరైటీ ఆఫ్ సినిమా చేస్తున్నారు. సో ఇవన్నీ అంత అద్భుతంగా ఆడినాయి కదా. మన దాంట్లో కూడా మనం కరెక్ట్ గా చెప్తే అట్ ది సేమ్ టైం ఇప్పుడు అందుకే నేను అన్ని మీరు ఎప్పుడు మనం హారర్ సినిమాలు యూజువల్లీ విలన్ ఏంటంటే చాలా మంచోళ్ళ మనం ప్రొజెక్ట్ చేస్తాం. అందుకే యూనో దెయ్యం వేయడం చెప్పి చూపిస్తాం. ఇందులో వాడు దెయ్యమే, ఆడ మంచోడు కాదు దెయ్యమే. అదే చాలా కొత్త పాయింట్ కదా, కొత్త పాయింట్. అది అంతకంటే ఫ్రెష్ గా ఇప్పుడు మనం ఆలోచించి తీయటం అంటే ఇంకా అది ఇంకా ఇంకా ఎంతమందిని మెప్పించాలో తెలియట్లేదు. కానీ ఇట్స్ టుడేస్ టైం ఎలా అయిపోయిందంటే మనం కొత్త ప్రయత్నం చేసి సపోర్ట్ వస్తాను చూడు, సపోర్ట్ రాకపోతే చిన్న యునో యూ విల్ గెట్ డిసప్పాయింటెడ్. ఎందుకంటే మాకు కావాల్సింది ఏం లేదు సార్, మేము ఒక మంచి సినిమా చేసినప్పుడు మీరందరూ తల ఒక చెయ్యేస్తే అది వేరే స్థాయికి వెళ్తుంది. ఎగ్జాక్ట్లీ. ఏ సినిమాకైనా కావాలి, అందరి సినిమా కూడా ఆడాలి, అన్ని ఆడాలి. అప్పుడే కదా ఇండస్ట్రీ బాగుంటది. 10 సినిమాలు ఆడాలి, 10 సినిమాలు రావాలి, కానీ ఎవరికి అన్యాయం జరగకూడదు. ఒక సినిమా న్యాయం చేయడానికి ఇంకో సినిమాకి అన్యాయం జరగకూడదు. అన్ని సినిమాలు బాగుండాలి. మీరు అడగండి, నేను ఎప్పుడైనా చాలా పాజిటివ్ పర్సన్, నేను ఎప్పుడు అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తిని. అన్ని సినిమాలు బాగా ఆడాలని కోరుకుంటాను. నేను నీ మీద ఏ రకమైన కాంట్రవర్సీలు ఎప్పుడు లేవు కానీ ఇందాక నువ్వు అన్న దాంట్లో నాకు ఒక డౌట్ వచ్చింది. ఏంటంటే నువ్వేదో ఎర్ర బస్సు ఎక్కి హైదరాబాద్ లోని దిగిన హీరో కాదు నువ్వు. మీ నాన్నగారు పెద్ద ప్రొడ్యూసరు, ఇండస్ట్రీలో రూట్స్ ఉన్నాయి మీకు. యూ హ్యావ్ గ్రోన్ అప్ విత్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇక్కడే పుట్టావు, అన్ని విషయాలు నీకు తెలుసు. వై ఆర్ యూ సో స్కేర్డ్ ఆఫ్ పిఆర్? మీ పిఆర్ చూస్తే చాలా సీనియర్ పీపుల్ నీకు పిఆర్ చేసిన వాళ్ళు. దెన్ వేర్ ఈస్ ది ప్రాబ్లం నీకు కనిపించింది? సార్ ఇండస్ట్రీలో ఎలా అంటే సార్, మనం ఉన్నా లేకపోయినా చాలా మంది అదే అంటారు కదా, మేము చాలా కష్టపడి పైకి వచ్చాం, మేము ఇండస్ట్రీలో ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాను. ఇండస్ట్రీ అనేది ఒక సముద్రం లాంటిది సార్. ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ ఉన్నా లేకపోయినా ఇందులో ఈదేవాడికి తెలుస్తుంది దాని లోతు ఎంత అనేది. దిగే వరకు తెలియదు సార్. దిగాక దాన్ని ఈదుతూ ఉంటే దాని డెప్త్ మనకి రోజు రోజు విల్ డిస్కవర్. తప్పించి కీప్ డిస్కవరింగ్. డిస్కవర్ అన్నమాట, బాగుంది. కీప్ డిస్కవరింగ్, యూ విల్ కీప్ లెర్నింగ్, యూ విల్ కీప్ ఫైటింగ్, యూ హ్యావ్ టు కీప్ స్విమ్మింగ్. అవును, నీకేంటి ఫైటింగ్? నాకు ఇప్పుడు సినిమా ఫైటింగ్ అండ్ యూనో తర్వాత వడ్డీ చేత గొప్ప అనుకున్నట్టు రోజుల్లో ఉన్నాం. జెన్యూన్ చెప్తున్నా, వడ్డన్నది ఉండదు కదా ఇక్కడ, అలాగే ఈదుతుండమే. కానీ భయం ఎక్కడ అంటే మనం వడ్డీ చేరి ప్రాసెస్ లో కూడా టపక్కమని ఏమన్నా సరే వచ్చింది కూడా చాలా ఈజీగా వచ్చిందిరా అంటారు. లేకపోతే ఏదో ఒకటి యూనో యూ హావ్ టు పిన్ పాయింట్ తప్పించి. కానీ నాకు అందుకే ఒకసారి నాన్నగారు ఇంటర్వ్యూ చూశారు, నాకు భలే అనిపించింది. హీరో నాన్నగారు ఇంటర్వ్యూలో అన్నారు, సక్సెస్ ఈజ్ నాట్ డిఫైన్డ్ బై బాక్స్ ఆఫీస్ ఆర్ ఎనీథింగ్ అన్నారు. సక్సెస్ ఈజ్ డిఫైన్డ్ బై మీరు కొత్త మంచి సినిమా చేయండి, ప్రేక్షకుల ఆదరణ పొందుతాం చూసారా, అదే మంచి సినిమా. బాక్స్ ఆఫీస్ విల్ నెవర్ జస్టిఫై అన్నారు. చాలా మంచి మాట అది. అది నాకు నిజంగా ఇప్పుడు భలే అనిపించింది. ఎందుకంటే ఆయన అన్ని వెరైటీ ఆఫ్ సినిమాలు చేస్తారు. ఆయన ఒక పెద్ద దసరాలాంటి సినిమా చేసిన నెక్స్ట్ మీడియా ఆయననే చేస్తారు. సో దాని వెనకాల మనం ఏంటంటే మన అందరికి ఏంటో ఒక ట్రాప్ లో వెళ్ళిపోతాం తెలియకుండా. ఓ ఈ సినిమా సక్సెస్ మనకి ఇది కొట్టాం కదా, హిట్ కొట్టాం కదా, నెక్స్ట్ ఇలాంటి జోనరే చేద్దాం, సేఫ్ గేమ్ ఆడదాం. ఎందుకు ఆడియన్స్ కి ఇది నచ్చింది ఆల్రెడీ, వాళ్ళు మ్యానిపులేట్ చేసేద్దాం ఈజీగా ఉంటుంది అని అనుకుంటాం. సో అలా కాకుండా
ఆయన అలా ఆలోచించినప్పటి నుంచి నాకు ఆ ఛాలెంజ్ అనిపించింది. అందుకే నేను కొత్త కథలు చెప్పడానికి ట్రై చేస్తాను. ఎస్, అంటే నాన్నగారు తనకని ఒక ఆడియన్స్ ని క్రియేట్ చేసుకున్నారు. అంటే నాని ఏ సినిమా చేసినా వెళ్తారు, ఎంజాయ్ చేస్తారు, అప్రిషియేట్ చేస్తారు అని. ఆ వైపుగా ప్రయాణం చేయడంలో నీకు కనిపించే కష్టం ఏంటి? నాన్నగారిని ఎదురుగుండానే యూ ఓన్లీ టోల్డ్ ఇస్ ఎగ్జాంపుల్. నువ్వు ఆ విధంగా వెళ్ళడానికి ఏ ప్రయత్నం నువ్వు చేస్తున్నావు? బికాజ్ సినిమా చేసుకుంటే వెళ్ళవచ్చు. ఇప్పుడు నాన్నగారు అంటే ఒక లాంగ్ జర్నీ, ఎన్నో సినిమాలు చేశారు, ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నారు. ఎందుకంటే నేను నాన్నగారిని ఫస్ట్ అప్పుడు నేను కూడా చూస్తున్నాను దగ్గర నుండి. మనం రైడెన్ సినిమా చేసాం నాన్నగారితో. అప్పుడు నాన్నగారు నాకు చాలా ఎగ్జాంపుల్ చెప్పారనమాట. మెయిన్ థియేటర్కి వెళ్తే మా డాడీ కమాండ్ జనాల్లోకి వెళ్ళు అని చెప్పి తీసుకెళ్లేవాళ్ళు ఆయన్ని. సో ఆయనకి ఏంటంటే షైగా ఎందుకు ఇప్పుడు కొంచెం షైగా ఉండేవాళ్ళు. బట్ ద వే హీ ఇవాల్వ్డ్ యాజ్ అన్ యాక్టర్ ఇప్పుడు హ్యాట్స్ ఆఫ్ కదండి. బట్ ఇట్స్ లాంగ్ జర్నీ కదండి. ఇప్పుడు ఏది మనకు ఓవర్ నైట్ రాదని నేను బిలీవ్ చేస్తాను సార్. ఏదో ఒక రోజులో వచ్చేది, ఏదో ఒక రోజులో పోదు. ఇదేంటంటే మనం కష్టపడుతూనే ఉండాలి. ప్రతి రోజు మన మొదటి రోజే. బట్ కాన్సెప్ట్ ఇందాక నువ్వు చెప్పిన దానిలోనే ఒక పాయింట్ ఉన్నది. మనం నార్మల్ గా అందరూ ఒక సినిమా హిట్ అవగానే మా అదే జానర్ లో జనాలు యాక్సెప్ట్ చేశారు కదా అని. బట్ నాన్నగారు అలా చెయ్యరు. నువ్వు దాన్ని ఏమైనా ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలని ఆలోచన? 100% సార్. నేను ఇప్పుడు నేను యాక్చువల్ మీరు నా చూసుకున్నా సరే సార్, నేను డిఫరెంట్ చెప్పడానికి ట్రై చేశాను. నేను ఎంతో సక్సీడ్ అనేది సెకండరీ కానీ, మీరు ఫస్ట్ చూసుకుంటే అల్లుడు సీన్ అన్ని హై బడ్జెట్ ఫిల్మ్ చేస్తాడు, కొత్త పెద్ద హీరోతో చేస్తాడు అని చెప్పి నా సెకండ్ ఫిల్మ్ స్పీడ్ నోడు. నేను చాలా లో బడ్జెట్ లో భీమేన్ శ్రీనివాస్ గారితో, పెద్ద డైరెక్టర్ కాదు, అంటే వినాయక్ గారు అంత స్థాయి ఉన్న డైరెక్టర్ కాదు, బట్ స్టిల్ నేను కొత్త హీరోయిన్ తోటి ఫ్రెండ్షిప్ బేస్డ్ అయినా అలాంటి కథే చేశా. థర్డ్ చేయడానికి మళ్ళీ 4 సాక్ష్యం. అవును, సాక్ష్యం కూడా పంచభూతాల మీద. కానీ నాకేంటంటే కమర్షియల్ చెప్పాలనేది ఇష్టం సార్. ఏ సినిమా కమర్షియల్ చెప్తే దాని స్పాన్, దాని రీచ్ వేరే. ఇప్పుడు మీరు కిషన్పూరి మీకు అంత కంటెంట్ బేస్ చూస్తే మీకు కమర్షియల్ ఉంటుంది సినిమా చూడటం. కమర్షియల్ వాల్యూస్ ఉంటుంది. మీకు విజువల్ గా మంచి ఫీస్ట్ ఇవ్వాలని నేను ఎప్పుడు కోరుకుంటాను సార్. ఎందుకంటే సార్ ఇప్పుడు సింపుల్ లాజిక్ చెప్తా. మన అనిల్ రావుపూడి గారు తీసిన సినిమా ఉంటుంది సంక్రాంతికి వస్తున్నా, నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఆ సినిమా సంక్రాంతికి వస్తున్న చాలా నావల్ పాయింట్ ఉంటుంది. అంత సినిమా మనం అంత ఎంటర్టైన్ అయ్యాం, నవ్వాం. కానీ గురువుని గౌరవించాలనేది చాలా అద్భుతమైన పాయింట్. ఆ సినిమా చూడంగానే మీరు నెక్స్ట్ డే నేను మా గురువులు ఫోన్ చేశాను, నాకు యాక్టింగ్ ఇచ్చిన గురువు. నేను సౌరభ్ సత్యదేవ్ గారికి, అరుణ భిక్షు గారికి ఫోన్ చేసి, నెక్స్ట్ మా హైందవ్ సినిమాలో యాక్ట్ చేస్తున్నా వాళ్ళిద్దరు. గురుదక్షిణ కింద ఊరికే సార్. నాకు గురుదక్షిణ కూడా చేసేంత గొప్ప కూడా కాదు, జస్ట్ వాళ్ళతో యాక్ట్ చేయడం ఒక సాటిస్ఫాక్షన్. గురువుతో నేను మళ్ళీ స్క్రీన్ షేర్ చేస్తానంటే లైఫ్ ఒక సర్కిల్ లాగా. కరెక్ట్. వాళ్ళతో యాక్ట్ చేయడం, అరుణ భిక్షు గారితో యాక్ట్ చేయడం, సౌరభ్ గారితో యాక్ట్ చేయడం ఎంత హ్యాపీనెస్ ఇచ్చిందంటే నాకు. అదే మీరు గురువుల్ని మనం గౌరవించాలని చెప్పి సినిమా మొత్తం తీసాం అనుకోండి, చాలా ప్రీచిగా అనిపించచ్చు. 100% ప్రీచిగా అనిపిస్తుంది. సో 2.5 hours సినిమా మీకు చాలా ప్రీచిగా అనిపించవచ్చు. అవును. కానీ మీరు అదే అంటారు, నేను చెప్పే ఒక నావల్ పాయింట్ అన్న మీరు కమర్షియల్ ఇంపాక్ట్ఫుల్ గా చెప్పి దాని రీచ్ ఇంకా ఎక్కువ అని నా ఒపీనియన్. ఎగ్జాక్ట్లీ. సో సాక్ష్యం లాంటిది కూడా నాకు అలా అనిపించింది. కవచం 1 day జరిగే థ్రిల్లర్. సీత ఒక ఇన్నోసెన్స్ బాయ్, రాక్షసుడు, చిన్నపిల్లల్ని మనం ఎంత కేర్ఫుల్ గా చూసుకోవాలి. ఆడపిల్లలు ఉన్నప్పుడు ఇంట్లో ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు అవిటి వాళ్ళైనా కూడా మనకి ఒంటరితనం అనేది ఎంత డేంజర్ అని చిరంజీవి గారు ఎంత గొప్ప మాట ఇచ్చారు. మా అదృష్టం మా సినిమాకి ఆయన ఆ పాయింట్ చూడటం. చిరంజీవి గారి ఇంటర్వ్యూలో కూడా మానసిక వైకల్యం అనేది అన్నిటికంటే ఇట్స్ వెరీ మోస్ట్ డేంజరస్ అని చెప్పి ఆయన చెప్పటం అనేది ఇంటర్వ్యూలో, ఆయన ఇచ్చిన వీడియో క్లిప్ లో మాకు ఎంత హ్యాపీనెస్ ఇస్తా చెప్పండి. అవును. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.